వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. 2 సంవత్సరాల క్రితం వికారాబాద్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కాంగ్రెస్ మంత్రులు వేసిన శిలాఫలకం వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, వికారాబాద్ లోని అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది. శిలాఫలకాలు వేయడం తప్ప నిధులు రావడం లేదు, పనులు ప్రారంభం కావడం లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, వెంటనే గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం వికారాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈరోజు వికారాబాద్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం ఎంతవరకు వచ్చింది అని చెప్పి మార్కెట్లో చూసి రావడం జరిగింది. అట్లాగే గెస్ట్ హౌస్ గురించి వేసినటువంటి శిలాఫలకాన్ని ఈరోజు చూసుకున్నాం. గవర్నమెంట్లు అనేటటువంటి ఎప్పుడైనా కానీ నిరంతరం జరిగేటటువంటి ఒక వ్యవస్థ. పార్టీలు మారుతుంటాయి కానీ ప్రభుత్వం అనేటటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక పార్టీ పోయి ఒక పార్టీ వస్తుంటుంది కానీ గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. మంచి పనులు చేసేటటువంటి ఏ గవర్నమెంటు, ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా కానీ నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్లు ఏం చేయాలంటే వాటిని కొనసాగించాలి. ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే అది కొనసాగించేటటువంటి నైతిక బాధ్యత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంది అంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండు అంటే, ఈ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకము మేము పెట్టింది కాదు, గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము బేసజాలకు పోకుండా దీన్ని కొనసాగించడమే కాకుండా దాని పేరు కూడా మార్చాం. మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పేరు ఏదైతే అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిండో అదే పేరుతోటి అదే పథకాన్ని మేము కొనసాగిస్తాము. అవసరమైతే ఇంకా కొన్ని దాంట్లోకి చేరుస్తాము, ఏమన్నా ముఖ్యమైనటువంటి భాగాలను తీసుకోండి అని చెప్పి ఆ పథకాన్ని కొనసాగించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయం తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ విషయం తీసుకున్నా, అంటే అభివృద్ధి విషయం తీసుకున్నా, సంక్షేమ విషయం తీసుకున్నా ఎన్నో గుణాత్మకమైనటువంటి పథకాలను తీసుకొచ్చాం. అందులో ఒకటి ఏంటంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేటటువంటి. ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉండి, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి అప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక పథకం తీసుకొచ్చి పట్టణాల లోపల ఎక్కడన్నా పాడుపడ్డటువంటి ఇండ్లు ఉన్నాయా, అవి పాములకు, తేళ్లకు నివాసాలు అవుతున్నాయా, లేకపోతే చెత్త ఎక్కడన్నా పేరుకపోతుందా, మోరీలు సరిగా తీస్తున్నారా లేదా, వీటినన్నింటినీ సాఫ్ చేయాలా, పిచ్చి మొక్కలుంటే తీసేయాలా, గడ్డి మందు కొట్టియాలా, దోమల మందు కొట్టియాలా అనేటటువంటిది ఒక కార్యక్రమం చేత నెల నిధులు ఇచ్చి పట్టణ ప్రగతిని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసేది ఉండంటే, అవసరం ఉంటే దాని పేరు మార్చి నీకు కావాలనుకుంటే, కానీ పట్టణ ప్రగతిని కొనసాగిస్తే పట్టణాలన్నీ కూడా గతంలో ఏవైతే కలకలలాడినాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు వెళ్ళబోతున్నాయి. ఎవడు పట్టించుకునేటటువంటి నాదుడు లేడు, గడ్డి మందు కొట్టేటటువంటి దిక్కు లేడు, లేకపోతే అక్కడ దోమల మందు కొట్టేటటువంటి దిక్కు లేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, గడ్డి ఘోరంగా పెరిగింది, ఎక్కడ కూడా గడ్డి మందు కొడతలేదు. దోమలు అయితే పెద్ద దోమలు వచ్చి డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. కానీ కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి పెట్టినటువంటి పట్టణ ప్రగతిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని బంద్ చేసి, గౌరవ కేసీఆర్ గారు ఇంకొకటి ఏం చేసిండ్రు అంటే, ఇప్పుడు మన వికారాబాద్ పట్టణమే తీసుకున్నాం అనుకో, కూరగాయలు ఒక చోట అమ్ముతారు, చికెన్ కావాలంటే ఒక చోటు ఉంటుంది, మటన్ కావాలంటే ఒక చోటు ఉంటుంది, అట్లే చేపలు కావాలంటే ఒక చోటు ఉంటాయి. ఇట్లా వేరే చోట్ల కాదు, అన్నీ కూడా ఒకటే సముదాయంలో ఉండాలా, ఒకటే ప్రాంగణంలో ఉండాలా.
ఒక ఇంట్లో కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు. ఆ మాంసం తినేటటువంటి వాళ్ళలో కూడా చికెన్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు, మటన్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు, చేపలు ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒక్కటే దగ్గరే ఉంటే ప్రజలకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు 7 కోట్ల పైచిలుకు పెట్టి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం పోయి శిలాఫలకాలు వేసినాం. అవి కూడా పిల్లర్స్ లెవెల్కి వచ్చినాయి. మా గవర్నమెంట్ పోతే వీళ్ళు ఏం చేయాలా? దానికి ఇంకా మేము 7 కోట్ల పైచిలకు మేము శాంక్షన్ చేస్తే మీరు కావాలనుకుంటే దాన్ని ఇంకా అంగు ఆర్భాటాలతోటి ఇంకొక 7 కోట్లు దానికి అదనంగా శాంక్షన్ చేయించి ఇంకా బ్రహ్మాండంగా చేసేది ఉంది. కానీ ఇప్పుడు మేము పోయి చూసినాం, అక్కడ పిల్లర్ల దగ్గరనే ఆగిపోయి ఉన్నాయి. దాన్ని ఎవడు పట్టించుకునే నాదులు లేవు. పిచ్చి మొక్కలు ఆలం అంతా పెరిగిపోయి దాంట్లోకి వెళ్ళి పాములు తేళ్ళు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తున్నది ఏంటంటే, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళ సప్లై పెట్టిండ్రి సార్, తాగునీళ్ళ సప్లై ఉండే, మరుగుదొడ్లు కట్టించిండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళది మేము ఇందాక పోయి చూసినాం, పాడుపడిపోయింది. ఆ ట్యాంకును పట్టించుకునేటటువంటి నాదులు లేరు. నల్లలన్నీ కూడా మొత్తము తీసుకుపోయిండ్రు, ఎత్తుకపోయిండ్రు, చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ చాలా కూడా అక్కడ ప్రాంగణం అంతా కూడా చూస్తుంటే మురుగునీరు వాసన వస్తుంది. పక్కనే కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కావచ్చు, అవన్నీ చూస్తుంటే పూర ఘోరంగా స్మెల్ వస్తుంది. వర్షం గిట్లా పడితే అక్కడ ఉండు ఎట్లుంటారు చెప్పు? ప్రజలు అమ్మేటటువంటి వాళ్ళు ఎట్లుంటారు, కొనేటటువంటి వాళ్ళు ఎట్లుంటారు? మేము ఇందాక అక్కడికి పోతే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? ఇగో ఇందాక మా శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్గా చేసిండు అక్కడ మార్కెట్. అప్పుడు ఈయన చూసి చెప్తున్నారు, మీరున్నప్పుడు అక్కడ నీళ్ళ సప్లై పెట్టిండ్రి, మరుగుదొడ్లు పెట్టిండ్రి, కానీ ఇప్పుడు మొత్తం లేదు. మేము నీళ్లు తెచ్చుకోవాలంటే ఇంటికి వెళ్ళైనా తెచ్చుకోవాలా, ఒకవేళ అయిపోతే బాటిళ్ళు కొనుక్కొచ్చుకోవాలా. ఎన్నిగానమని మేము బాటిళ్ళకు పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం సార్, మాకు నీళ్ళది సదుపాయం చేయండి అని చెప్తున్నాం. అదేవిధంగా మరుగుదొడ్లు లేవు. ఎక్కడన్నా మనిషికి అటువంటి అవసరాలు వస్తే, అత్యవసరాలు వస్తే ఏడికి పోవాలా? బయట 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి పోవాల్సి వస్తున్నది సార్. దూరం ఉంటున్నాయి. ఇది కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే అదే స్పీకర్ గారు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరు వస్తలేరు. ఇక్కడ చెత్త తీసేపిస్తలేరు. మొత్తం అంతా మురుగునీరు వారుతున్నది, వాసన వస్తుంది. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మీరు ఏదో ఒకటి పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళకు గంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము మంచినీళ్ళు ఏర్పాటు చేసినాం. మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే మేము అక్కడ ట్యాంకు పెట్టి నల్లాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే మేము ఒకటి ఏర్పాటు చేసింటి. మీరు కావాలంటే 4 దిక్కుల మంచినీళ్ళ అక్కడ ట్యాంకులు పెట్టి నల్లాలు ఇంకెక్కువ పెట్టి అట్లా ఇంకా సదుపాయాలు పెంచేది ఉంది. మీరు ఇంకా బాత్రూంలను కట్టించేది ఉంది. ఈ దానికి ఎంత ఖర్చు అవుతుందండి? అక్కడ ఎందుకు చేస్తలేరంటే, కొంతమంది చెత్త ఎందుకు తీసేస్తలేరంటే ఏమంటున్నారు తెలుసా? 6 నెలల నుంచి ఇక్కడ చెత్త ఎత్తేటటువంటి వాళ్ళకు జీతాలు వస్తలేదు అని చెప్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మేము ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తున్నామని చెప్పి ఆయననేమో గప్పాలు కొట్టవండి. ఈడ 6 నెలలు అయింది మాకు జీతాలు వస్తలేవని చెప్పి ఇక్కడ చెప్పవండి. మరి ఎవరిని నమ్మాలా? ఏం జరుగుతున్నది ఇక్కడ? స్పీకర్ గారు ఎందుకు పోవట్లేదు అక్కడికి? స్పీకర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసము ఆ మార్కెట్ లోపల, రైతు బజార్ లోపల మంచినీళ్ళ సౌకర్యము ఏర్పాటు చేసేటటువంటి కనీస బాధ్యత మన మీద లేదా? మనం ఎమ్మెల్యేలుగా మనల్ని ప్రజలు గెలిపించిండ్రంటే వాళ్ళని విస్మరిద్దామా? మీకేం తక్కువ సమయం ఏమి ఇవ్వలే. మేము ఆగమేఘాల మీద పడి మేము ఇప్పుడు వెంటనే మీరు నిన్ననే కాక మొన్ననే అధికారంలోకి వచ్చిండ్రు అని చెప్పి కాదు, మీకు సరిపోయేటంత మేము సమయం ఇచ్చినాం. 3 నెలలు అయితే మీది 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నది. మేము కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మీకు కొత్తగా వచ్చిన తెలంగాణని మేము ఇబ్బంది పడి 10 సంవత్సరాలు మీకు మంచిగా మీ చేతిలో పెడితే మీరు సర్వనాశనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడికి వస్తే ఈ శిలాఫలకం